చేయి దించో. మిస్టర్ రాజ్ కుమార్, ఒక కార్ రిపేర్ చేసే మెకానిక్ కి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు మీరు? వీడి కోసం మీరు మమ్మల్ని ఇన్సల్ట్ చేస్తున్నారా? ఇన్సల్ట్? నేను చూపిస్తాను మీకు ఇన్సల్ట్ అంటే ఏంటో. ఇక్కడ నిలబడ్డాడు కదా ఈ వ్యక్తి, అతన్ని మీరు మెకానిక్ అనుకుంటున్నారు కదా. అతను అనుకుంటే జస్ట్ ఒక కాల్తో సిబిఐ ఐడిని మీ వెనకాల పెట్టగలడు. ఎందుకే ఎవడు వేడు? జస్ట్ ఇప్పుడు ఈ మూమెంట్ నుంచి మీ ఫ్యామిలీ నాశనం అవడానికి కౌంట్ డౌన్ స్టార్ట్. ఐఎమ్ సో సారీ బాస్. రాజు, యూఆర్ లేట్. ట్రాఫిక్ ఉంది సార్. మీరు ఏ పనిష్మెంట్ ఇచ్చినా ఐ విల్ యాక్సెప్ట్ ఇట్. మై సిస్టర్ మైత్రి. అఫ్ కోర్స్ సార్, నాకు తెలుస్తాను. హలో, నైస్ టు మీట్ యూ. హాయ్. ప్లెజర్ టు మీట్ యూ సార్. ఫైనల్లీ మిమ్మల్ని మీట్ అయ్యాను నేను. ప్లీజ్ డోంట్ కాల్ మీ సార్. కాల్ మీ రాజ్ కుమార్ ఆర్ యూ కెన్ కాల్ మీ రాజు. బై ద వే, మీరు ఈ ఏజ్లోనే చాలా పెద్ద ఎంపైర్ని బిల్డ్ చేశారు. దట్స్ రియల్లీ ఇంప్రెసివ్. కానీ మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఒంటరిగా లేరు. మైత్రి బ్యాంక్రప్ట్ అయింది, మళ్ళీ మొత్తం రీస్టోర్ చేయాలి. షూర్ బాస్, అయిపోతుంది. ఇదెలా పాసిబుల్ అయింది? నాకు హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ. నేను మీకు నా ఫండ్స్ అన్ని రిఫండ్ చేస్తాను. ప్లీజ్ 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 నన్ను ఇబ్బంది పెట్టకండి. నేను బాస్ ఫ్యామిలీ నుండి డబ్బులు తీసుకోను. ప్లీజ్, ఇక చాలా ఆపండి మీ ఫ్యామిలీ డ్రామా. యాక్చువల్ డ్రామా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. మీ ఫాదర్ కంపెనీ ఇప్పటికీ కొలాప్స్ అయి ఉంటుంది. వాట్ నాన్ సెన్స్. ప్లీజ్ చెక్. కీర్తి, డాడ్ డాడ్ ఏమైంది? ఏం చేస్తున్నావు నువ్వు రాంగ్ పర్సన్ తో పెట్టుకున్నావు. అకౌంట్స్ ఫ్రీజ్ అయ్యాయి, ఇన్వెస్టర్లు కూడా వెళ్ళిపోయారు. ఎవ్రీథింగ్ ఈజ్ గాన్. మనం రోడ్ మీదకి వచ్చేసాం. నువ్వు మమ్మల్ని నాశనం చేసేసావు. కీర్తి, ఏమైంది? అసలు ఏం చేశారు మీరందరూ? కంగ్రాచులేషన్స్, నీకెలాగో బిలియనర్ బాయ్ ఫ్రెండ్ దొరికాడు కదా. మైండ్ యువర్ లాంగ్వేజ్. ఓ ప్లీజ్, ముందు డబ్బులు పోయాయి, ఇప్పుడు నీకు రాజ్ కుమార్ దొరికాడు. చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ డియర్. నువ్వు కాస్ట్లీ అబ్బాయిని ఎలా బుట్టలో వేసుకోవాలో నీ దగ్గర నేర్చుకోవాలి. మాటలు జాగ్రత్తగా రాని. ఇంకొక మాట నా చెల్లి గురించి మాట్లాడితే గనక లైఫ్ టైం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. నువ్వు విహాన్, ప్రూవ్ దట్ యు లవ్ మీ. కార్తీక్, ఇప్పుడు నీ పని అయిపోయింది. కార్తీక్, లీవ్ మీ. నువ్వు రాంగ్ ఫ్యామిలీని చూస్ చేసుకున్నావు. నువ్వు అసలు నా చెల్లిని హర్ట్ చేయాల్సింది కాదు. నువ్వు నన్ను ఏం చెయ్యలేవు. నిజమేంటో ఈ మూమెంట్లోనే తెలిసిపోతుంది.
ఇప్పుడు మీ వంతు. ఇప్పుడు మీ వంతు. రాజ్ కుమార్, ఈ ఓంకార్ ఫ్యామిలీకి గుణపాఠం నేర్పించాలి. నువ్వు చేసే పని వీళ్ళకి జీవితాంతం గుర్తుండిపోవాలి. ఎస్ బాస్. వాట్ నాన్ సెన్స్! అసలు ఇక్కడేం జరుగుతుంది? కాల్ ద ఈడీ. అన్ని ఇల్లీగల్ ట్రాన్స్ఫర్స్, అన్ని అకౌంట్స్ ఈరోజు రాత్రి నాకు కావాలి. ఈడి రియల్లీ? మామ్, ఇదంతా నిజమా? ఇంకా లంచ్ అవ్వలేదు, వెళ్దామా? అసలు ఎవరు నువ్వు? మామ్, వీడు స్టార్ లార్డ్ అయితే కాదు కదా? తనతో రాజ్ కుమార్ మాట్లాడాడు. తను అతని బాస్ కాదు కదా? కరెక్ట్గా చెప్పావు నువ్వు. తనే ది స్టార్ లార్డ్. ది కార్తిక్ కమలాకర్, ఫౌండర్ ఆఫ్ జీ యూనివర్స్. మెకానిక్ అని ఎవరినైతే మీరు ఇన్సల్ట్ చేశారో తను ఈ ప్రపంచంలో పవర్ఫుల్ సిస్టమ్ ని కంట్రోల్ చేస్తాడు. ప్రపంచంలో అన్నిటికంటే పవర్ఫుల్ నెట్వర్క్ శాటిలైట్, నాసా, ఇస్రో, అందరూ బిలియనియర్స్, ప్రెసిడెంట్స్ అందరూ తన సైగ మీద నడుస్తారు. తనే ద స్టార్ లార్డ్. ఈవెన్ గవర్నమెంట్ కూడా తన్ని అడగకుండా ఏ పాలసీ చేయదు. అండ్ మీరందరూ తన్ని ఇన్సల్ట్ చేశారు. అతన్ని గేట్ బయట నిలబెట్టారు. ఫూల్స్. మా అన్నయ్య స్టార్ లార్డా? రాజ్ కుమార్, ఎన్ష్యూర్ దట్ ఆ ఓంకార్స్ నాకు మళ్ళీ ఇండియాలో కనిపించకూడదు. షూర్ స్టార్ లార్డ్. ఐఎమ్ సారీ, ఐ మీన్ కార్తిక్ బాస్. అన్నయ్య, నువ్వు నిజంగా స్టార్ లార్డా? నా గురించి తెలుసుకోవడం కంటే కూడా తన గురించి తెలుసుకో. చాలా లాయల్, కొంచెం అనాయింగ్, బట్ మేనేజబులే. నేను అప్పటి వరకు పని చేస్తాను. ఈ హోటల్లో చూడ్డానికి చాలా ఉన్నాయి, కానీ తినడానికి కూడా ఏముందో అని. షూర్ సార్. ఈ మెకానిక్ ప్రైవేట్ లాంజ్ లో ఏ కార్ రిపేర్ చేయడానికి వస్తున్నాడు? హేయ్ మెకానిక్! మెకానిక్ అనేది నా పని. ఇక్కడ విఐపీస్ మాత్రమే అలౌడ్. నీలాంటి వాళ్ళ కోసం బయట ఒక దాబా ఉంది. నేనిక్కడికి రాకూడదని నువ్వెలా డిసైడ్ చేస్తావు? బట్టలు, చెప్పులు అవే మనిషి ఐడెంటిటీ. చెప్పకుండా అన్ని తెలిసిపోతాయి. నువ్వు మెకానికే కదా? మెకానిక్నే, కానీ చాలా డబ్బులు కూడా సంపాదిస్తాను. నీ రెస్టారెంట్ బిల్లు కూడా కట్టగలను. అర్థమైందా? డబ్బులతో ప్రతిదీ కొనలేం. స్టేటస్ కావాలి. అది నీ దగ్గర లేదు. యాక్టింగ్ బాగా చేస్తున్నావు. ఈ కార్డ్ దొంగలించావా లేదంటే డూప్లికేట్ చేయించావా? మీ హోటల్లో ఉన్న స్టాఫ్ అందరూ ఇలానే మాట్లాడతారా? సరే ఆగు, ఇప్పుడే చెక్ చేస్తాను. ఏ గెస్ట్ దైనా డైమండ్ కార్డ్ అయితే మిస్ అవ్వలేదు కదా? కార్తీక్, శ్రేయ, నువ్వు ఆ కార్తీక్వే కదా? కాలేజ్ టాపర్, ఐఐటి కార్తీక్. మీకు ఇతను తెలుసా? ఆబ్వియస్లీ ఐ నో హిమ్. కాలేజ్ మొత్తానికి తెలిసి ఇతను. సార్, యాక్చువల్లీ మిస్అండర్స్టాండింగ్ జరిగింది. ఇట్స్ ఓకే.
నువ్వు స్కూల్ అండ్ కాలేజ్లో ఎంత బ్రిలియంట్ అసలు. మరి నువ్వు మెకానిక్ కావడం ఏంటి? ఎందుకు మెకానిక్ బ్రిలియంట్ అవ్వలేడా ఏంటి? మేం లేకపోతే నీ కార్ అసలు రోడ్డు మీద నడవదు, సరేనా? సారీ టు సే కార్తీక్, కానీ ఈ రోజు నీ లైఫ్ ఇలా ఉండేది కాదుగా. ఆ రోజు నువ్వు నా ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసి ఉండాల్సింది. నేను నిన్ను సీరియస్గా లవ్ చేశాను, కానీ నువ్వు నన్ను ఎప్పుడూ ఇగ్నోర్ చేసేవాడివి. లెట్ ఇట్ బి. సరేరా, వెళ్దాం. ఎక్కడికి? మన రీయూనియన్ ఉంది ఈ హోటల్లోనే. అరే నేను రాలేను శ్రేయ, ప్లీజ్. కార్తీక్, నో ఎక్స్క్యూజెస్. యు ఆర్ కమింగ్ విత్ మీ. సార్, ఒక మెకానిక్ విఐపి ఏరియాలోకి వచ్చాడు. వాడి దగ్గర ఈ కార్డు దొరికింది. ఈ కార్డు ఈడియట్. ఈ కార్డు ఎవరిదో తెలుసా నీకు? నో సార్. ఏమైంది సార్? ఒకవేళ తనకి కొంచెం కూడా ఇన్సల్ట్ జరిగినా మనల్ని అందరినీ నాశనం చేసేస్తాడు. నువ్వు నా మొహమేం చూస్తున్నావు? వెళ్ళి వెతుకు అతన్ని. ఒకవేళ అతను హోటల్ నుంచి వెళ్ళిపోతే నువ్వు కూడా మళ్ళీ లోపలికి రావద్దు. వెళ్ళు. ఎస్ సార్. గాయ్స్, వెల్కమ్ మిస్టర్ సైలెంట్ జీనియస్ కార్తీక్ కమలాకర్. హాయ్ హాయ్. ఓ బ్రిలియంటా? బ్రిలియంట్ వీడికి సూట్ అవ్వదు, కానీ వీడికి కార్తీక్ ఈ మెకానిక్. కార్తీక్ మెకానిక్ సూట్ అవుతుంది. పర్ఫెక్ట్ టైమింగ్ దో. ఇది నా కార్ బేస్మెంట్ లో ఉంది, వెళ్ళి తీసుకురా. నేను మెకానిక్ని, డ్రైవర్ని కాదు. అయ్యో, నేను మర్చిపోయాను. మెకానిక్ అయ్యావు కానీ నీ యాటిట్యూడ్ మారలేదా? సరేలే, ఒక పంచే, ఇంజన్ చెక్ చేయపోని. నేను డబ్బులు ఇస్తానులే నీకు. ట్రస్ట్ ఇష్యూస్. ఇదిగో, సరిపోతాయా నీకు? కీప్ ఇట్. నీ మంత్లీ శాలరీ కంటే ఎక్కువే ఉంటుంది. లక్కీ ఎనఫ్. చిల్ గాయ్స్. అన్నట్టు మీకు విషయం తెలుసా? ఈయన మైత్రి వాళ్ళ అన్నయ్య. సీరియస్లీ? మైత్రి వాళ్ళ అన్నయ్య? డూ యూ ఫైండ్ ఇట్ ఫనీ? అంటే నాకిది అస్సలు తెలీదు బ్రో. అండ్ శ్రేయ, నువ్వు ఐ మీన్ సీరియస్లీ ఈ మెకానిక్ మీద నీకు క్రష్ ఉండేదా? ఇంకా దానికంటే ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మైత్రి కూడా గోల్డ్ డిగ్గరే. తను డైరెక్ట్ గా కీర్తి బాయ్ ఫ్రెండ్ ని సెట్ చేసుకుంది. ఇంకేంటంటే ఈ రోజు ఏం విన్నానంటే అది కీర్తి వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళని బ్యాంక్రప్ట్ చేశారంట. ఓ డామ్, ఇది కదా లేటెస్ట్ న్యూస్ అంటే. అంటే ఇప్పుడు మీరు అఫీషియల్లీ జీరో అయిపోయారు. అది కీర్తి వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళని బ్యాంక్రప్ట్ చేశారంట. ఇది కదా లేటెస్ట్ న్యూస్ అంటే. అంటే ఇప్పుడు మీరు అఫీషియల్లీ జీరో అయిపోయారు. అండ్ హానెస్ట్లీ స్పీకింగ్, నాకు ఆ మైత్రి మీద ముందు నుండే డౌట్. సేమ్ హియర్. నాకు కూడా తనని చూస్తే గోల్డ్ డిగ్గర్ వైపు వచ్చేది. రిచ్ పీపుల్ ని వలలో వేసుకోవడమే తన హాబీ. మైత్రి అసలు అలాంటిది కాదు. అండ్ ఆ రిలేషన్షిప్ ని విహాన్ బ్రేక్ చేశాడు తన గర్ల్ ఫ్రెండ్ కోసం, తన డబ్బుల కోసం. అర్థమైందా? మైత్రి కాదు. ఎక్స్క్యూజ్ మీ. అండ్ ఇంకోటి, మైత్రి చాలా హ్యాపీగా ఉంది. తను మూవ్ ఆన్ అయిపోయింది. అండ్ తను హ్యాపీగా ఉంది ఇప్పుడు రాజ్ కుమార్ తో. వాట్ యు మీన్? రాజ్ కుమార్, ఆ బిలియనీర్ రాజ్ కుమారా? ఓ ప్లీజ్. మైత్రి లాంటి అమ్మాయిలని వాళ్ళు అసలు కన్నెత్తి కూడా చూడరు. ఒక పని చేయండి, కీర్తికి కాల్ చేయండి. ఎందుకు? ఎందుకంటే కొద్దిసేపు ముందు తను కూడా అచ్చం నీలా ఇలానే మాట్లాడింది నాతో. సో తనకి కాల్ చేసి కనుక్కో, తనకి తన ఫ్యామిలీకి ఏం జరిగిందో అని తెలిసిపోతుంది మీకు. అడుగు, కాల్ చేయి తనకి.
ఏమైంది? ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అతను? ఇట్స్ ఓకే. అదేంటంటే బ్యాంక్రప్సీని హ్యాండిల్ చేయడం అంత ఈజీ పని కాదు కదా. వాట్ నాన్ సెన్స్ గైస్, ఇంకా ఆపండి. ఇది మన రియూనియన్, ఇదేం వార్ గ్రౌండ్ కాదుగా. హానెస్ట్లీ కార్తిక్ బ్రో, ఐ రియల్లీ ఫీల్ బ్యాడ్ ఫర్ యూ మ్యాన్. చాలా డిసప్పాయింటింగ్ గా అనిపిస్తుంది నీ కెరియర్. ఐ మీన్ స్కూల్లో నువ్వు కోటీశ్వరిని అవుతానని చెప్పేవాడివి కదా, కానీ ఈరోజు కార్ రిపేర్ చేసే ఒక మెకానిక్ అయ్యావు నువ్వు. స్కూల్లో నువ్వు కోటీశ్వరిని అవుతానని చెప్పేవాడివి కదా, కానీ ఈరోజు కార్ రిపేర్ చేసే ఒక మెకానిక్ అయ్యావు నువ్వు. అండ్ నీ చెల్లి మైత్రి, తన లైఫ్ నీకంటే కూడా డిగ్రేడ్ అయిపోయింది. మీరందరూ మీ వర్త్ చూసుకొని ఇంత ప్రౌడ్ అవుతున్నారు కదా, అది నా వర్త్లో 1% కూడా కాదు. వర్త్ ఈస్ ఎ రాంగ్ వర్డ్ ఫర్ యూ బ్రో. నువ్వు చెప్పాల్సింది వేస్ట్ అనే వర్డ్ని, ఎందుకంటే అది నువ్వే. అన్నట్టు రియా, నీకు గుర్తుందా మనం కాలేజీలో మైత్రిని ఎలా ఆడుకునే వాళ్ళమో? అఫ్ కోర్స్ డ్యూడ్, ఎలా మర్చిపోతాము. ఏం చేశారు మీరు మైత్రిని? అరే మైత్రి, హాయ్. నైస్ షూస్ కదా, మా అన్నయ్య గిఫ్ట్ ఇచ్చారు నాకు. బట్ సో చీప్ కదా. లేదు లేదు, ఇవి చాలా కాస్ట్లీ, చాలా బాగుంటాయి. బాగానే ఉన్నాయి, కానీ ఏదో తక్కువైంది. ఆ షూస్ ని కొంచెం బెటర్ చేస్తా ఉన్నది. అరే ఇప్పుడు ఈ షూస్ చూడడానికి చాలా బాగున్నాయి, కానీ శ్రేయ సీరియస్లీ నౌ ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ. ఎందుకు అడుగు? ఎందుకంటే నీకు వీడి మీద క్రష్ ఉండేది కదా, అది ఇప్పుడు పనికొస్తుంది. బికాస్ హీ విల్ రిపేర్ యువర్ కార్ ఫర్ ఫ్రీ. కార్తిక్ ది మెకానిక్. వాట్ ద హెల్ రియా, అంత ఇంపార్టెంట్ ఏమొచ్చింది? థ్యాంక్ గాడ్ డియర్, నువ్వు వచ్చేసావు. సి దిస్ సో కాల్ మెకానిక్ ఏం నాన్ సెన్స్ మాట్లాడుతున్నాడు. వాట్ ద, అసలు నీకెంత ధైర్యం రియా, తనతో అలా మాట్లాడుతున్నావు? కీర్తి, ఆర్ యూ సీరియస్? వీడి దగ్గర నీకేం కనపడిందని అసలు? నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు ఆ సో కాల్ మెకానిక్ కి ఎందుకంత రెస్పెక్ట్ ఇస్తున్నావు? ఇంకొక్కసారి ఎక్కడైనా మైత్రి గురించి గాని ఆయన గురించి గాని ఏమైనా మాట్లాడితే నీకేమైనా పిచ్చి పట్టిందా? ఈ సో కాల్ మెకానిక్ గాడు నీ ఫ్యామిలీ బ్యాంక్రప్సీ గురించి అందరికీ చెప్తున్నాడు, అండ్ నువ్వు నన్ను. సార్, ఐఎమ్ రియల్లీ సారీ, ప్లీజ్ తనని క్షమించండి. నిజంగా తనకి మీరెవరూ తెలియదు. వాట్ డు యు మీన్? ఈ రోజు నువ్వు ఆ మైత్రిని మెకానిక్ ని ఇన్సల్ట్ చేసావు, మళ్ళీ ఇప్పుడు సార్ అని పిలుస్తున్నావా? నో మై, అలా ఇన్సల్ట్ చేసినందుకే మా ఫ్యామిలీ ఈ రోజు నడి రోడ్డు మీదకి వచ్చేసింది. సార్ ప్లీజ్ నన్ను క్షమించండి, చాలా పెద్ద తప్పు జరిగింది. కీర్తి, తన్నిక్కడి నుంచి తీసుకెళ్ళు. తనుంటే నేను నా పేషెన్స్ లూజ్ అవుతాను. అవుట్. ముందు నువ్వు ఇక్కడి నుంచి పద. కీర్తి వదలు. ఇనఫ్. నువ్విక్కడికి వచ్చి మా రీయూనియన్ అంతా పాడు చేశావు. నేనేం చేయలేదు. నన్ను ఇక్కడికి శ్రేయ తీసుకొచ్చింది. నాకు ఇక్కడికి రావడం కూడా ఇష్టం లేదు. కార్తీక్, నిజంగా నువ్వెవరు కార్తీక్? అరే రిలాక్స్ శ్రేయ. ఐ నో వీడు రూపాయికి పనికిరాని మెకానిక్. కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ కోరుకుంటున్నాడు. ఐ షుడ్ కాల్ మై డాడ్. షో, చేయి కాల్. నాకు నమ్మబుద్ధి కావట్లేదు. ద స్టార్ లార్డ్ ఈ హోటల్కి వచ్చారా?
మైత్రి, ట్రస్ట్ మీ, స్టార్లాట్ గురించి నీకు ఇంకా చాలా విషయాలు తెలియాలి. ఒకవేళ మీరు తనని కలిస్తే నేను ఆయనకి థ్యాంక్స్ చెప్పానని చెప్పండి. థ్యాంక్ యూ. కొన్ని ఇయర్స్ క్రితం నా కంపెనీ ఒక మ్యాసివ్ సెట్ బ్యాక్ ని ఫేస్ చేసింది. మొత్తం అయిపోయింది అనుకున్నాను. ఆ టైంలో ఒక వ్యక్తి నన్ను కాపాడాడు. తర్వాతి కథని చూడటానికి కుకు టీవీని డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా నేడే మీ ఫ్రీ ట్రయల్ ని ప్రారంభించండి.